స్టార్ట్ చేశారా? జిల్లా వెనుకబడిన జిల్లా గుర్తించారు, డబ్బులు కేటాయించారు. కేంద్రం గుర్తించింది, డబ్బులు కేటాయించింది. గుర్తించింది అంటే దాని సిస్టమ్ ప్రకారం అది కేటాయిస్తారు. దానికి జాయింట్ కలెక్టర్స్ గారిని కూడా వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కూడా బయట వెయిట్ చేయాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి ఎవరు కూడా లోపల ఉండదు, డిస్టర్బ్ చేయొద్దు. ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ స్వాగతం కోరుతున్నాం. అజెండా ప్రకారం ఈ సర్వసభ్య సమావేశానికి ఎస్పీఎస్ఆర్ జిల్లా పరిషత్ CEO శ్రీమతి విద్యారమ ప్రకాష్ రావు బాపట్ల వారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన గౌరవ పార్లమెంట్ 1 కిలోమీటర్ పరిధిలో సార్. జనరల్గా ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఇంకొకటి వచ్చి ఫౌండేషనల్ స్కూల్స్గా మారుస్తాం, ఫౌండేషనల్ స్కూల్స్గా మారుస్తాం సార్. అది 1 నుంచి ముఖ్య అతిథులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తారు. శ్రీ గొట్టిపాటి విద్యాశాఖ మనం దృష్టి తెచ్చుకోవచ్చు. 1 కిలోమీటర్ పరిధిలో స్కూల్స్ ఉండి ఒక్కో స్కూల్కి 3-4 పిల్లలు 3-4 టీచర్లతో మన ఉపయోగం లేదు. అందరం ఒకసారి తీసుకొస్తే స్ట్రెంత్ పెరిగింది, స్కూల్ టీచర్స్ పెరుగుతారు. స్ట్రెంత్ కూడా ఒకసారి ఉంటే స్ట్రెంత్ ఉంటే స్కూల్ నిలబడింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే 1 టీచరు 2 టీచర్లు ఉన్నారు, పిల్లలు వచ్చేసరికి 2 పిల్లలు ఉన్నారు. అందుకని మెసేజ్ చేస్తే దగ్గర ఉంది. అది కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ ఎడ్యుకేషన్ దూరం అవుతారు. మీరు చెప్పినట్టు 2-3 పిల్లలు ఉండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే స్కూల్ మెచ్చి దానికి మాకు కూడా ప్రాబ్లం వచ్చింది. కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఊరు 3 కిలోమీటర్లు ఉంది, మేము పంపిన పిల్లలు అవసరం స్కూల్ మార్పిస్తాం అనేది ఉండదు. అందుకని కిలోమీటర్ పెట్టాం. కానీ వీళ్ళైతే 1 కిలోమీటర్ ఫాలో కావాలి. మీరు చెప్పింది కనుక 1 కిలోమీటర్ తప్పనిసరిగా ముగ్గురు నీళ్ళు ఉండాలి కాబట్టి కిలోమీటర్ ఫాలో అవ్వండి. ఎందుకంటే అది ఫాలో అవుతే కొన్నిసార్లు ఏంటంటే ఆడపిల్లల్ని 3-4 కిలోమీటర్లు చిన్నపిల్లలు పంపించడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు. అట్లాంటప్పుడు ఏమైందంటే విజయ దూరం అయిపోతుంది. స్కూల్ సిస్టమ్స్ బాగుండాలి. అది కిలోమీటర్ పరిధి గవర్నమెంట్ అయితే చెప్పిందంటే కిలోమీటర్ దాటిన తర్వాత ఇబ్బంది వచ్చిందని దానికోసం అది కొద్ది జాగ్రత్త మెయింటైన్. టీచర్ ఎంత, స్టూడెంట్ రేట్ ఎంత, మోడల్ స్కూల్ ఎంతమంది టీచర్లు లేకపోతున్నాం అది మీరు చెప్తే కొంత క్లారిటీ వస్తుంది. రెండోది డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ గారు ఉన్నప్పుడు 5 స్కూల్స్ ఒక పంచాయతీ గారు క్రైటీరియా. మీరు డిస్టెన్స్ సపోజ్ కొంచెం దూరంగా 2 ఎస్సీ కాలనీలు, ఒక బీసీ ఎస్సీ కాలనీలు ఒక చోట 20 మంది, ఒక చోట 35 మంది, లేదా ఒక చోట 25, ఒక చోట 45 ఉండొచ్చు. అవి 2 ఒక చోట పెడితే 2 మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి పంచాయతీకి. అవసరమైతే ఉన్నాయి, లేదు అట్లీస్ట్ 1, 2 ఉంటే 2 స్కూల్స్ వస్తాయి. అది మీరు ఫస్ట్ క్లారిఫై చేయండి. గైడ్ లైన్స్ క్లారిఫై చేయండి. డిస్టెన్స్ పే చేసుకుంటాం, స్టూడెంట్ పే చేసుకుంటాం, మోడల్ స్కూల్కి ఎంతమంది ఉంటారు, బేసిక్ స్కూల్కి ఎంతమంది ఉంటారు, యూపీ స్కూల్కి హెడ్ మాస్టర్ పోస్ట్ ఎలా వస్తుంది, అది ఫస్ట్ గైడ్ లైన్స్ డిస్టెన్స్ క్లారిఫై చేస్తే సబ్జెక్ట్ క్లారిఫై అవుతుంది. సార్ మోడల్ స్కూల్స్కి సంబంధించి అలాగే గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా పెట్టుకుంటారు. స్కూల్ ఫండ్స్ ఉన్నాయి, స్కూల్ ఫండ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ దగ్గర ఫండ్స్ వాటిలో నుంచి మిక్స్ చేయకుండా బేసిక్ ప్రైమరీ పెడతామంటున్నారు. 100%. అవును సార్. రిపేర్ ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుంది, మోటార్ ఉంది. బ్యాలెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పోను చేయాలనేది స్కీమ్ సార్. దానికి డిపిఆర్ సబ్మిట్ చేశారు. టెండర్స్ ఇంతవరకు 70 సంవత్సరాల నుంచి కరెంట్ లేని ప్రాంతాల్లో హ్యాబిటేషన్స్ అన్నిటికీ కూడా పవర్ అయిపోతున్నాం. సర్వే పంపించేస్తే 1750 ఏళ్ళకి ఇప్పటికి కూడా
గట్టిగా చదవాల్సి వస్తున్నారు మీరు. అవును సార్. ఏ టైం జడ్పీటీసీ గారు ఇటు తిరగండి. అవునా? ఇదిగో బాబు ఒక్క నిమిషం. ఇదిగో ఒక మాట, మీకున్న ఆవేశాలు బాబు ఒక్క నిమిషం. అదొకటి చేస్తారు సార్. మీరు అడిగిన చెప్పండి. నామస్ ప్రకారం వెళ్తాము. నామస్ ప్రకారం వెళ్తాము. 289 ఉన్నాయి సార్ మన జిల్లాలో ఏఎస్ఎం స్కూల్స్లో. అవి మొత్తం 2049 ఇష్యూస్ వస్తాయి. హీరింగ్లో వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ప్రకారం శిక్షణ పెట్టిన దాని మీద వాళ్ళు ఫ్రాడ్ చేస్తుంటే శిక్షణ డిస్కషన్ చేస్తారా? మా హక్కులు అడుగుతున్నాం మేము, అంతే తప్ప మేమేమైనా తప్పు మాట్లాడుతున్నామా? సిఇఓ గారికి ఎన్నిసార్లు చెప్పాం? ఒక్క ప్రోగ్రామ్ కి చెప్పారమ్మా? ప్రమాద గంటలు వస్తూ ఉన్నాయి. వెస్టర్న్ జోన్ లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. ట్రాన్స్పోర్ట్ ఎస్సీ గారు ఒక్క బిందె నీళ్లు కూడా సప్లై చేయకుండా తప్పుడు రికార్డు చేస్తే బాధ్యులైన ముందు చర్యలు తీసుకుంటాం. ఈ రోజు గతంలో చేసినటువంటి నిర్లక్ష్యాల వల్ల ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు కూలిపోయింది. అప్పులు తెచ్చుకుంటా సంక్షేమాన్ని అభివృద్ధి తీసుకొస్తున్నాం. తప్పుడు బిల్లులు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా వస్తే మాత్రం మీరు బాధ్యత ఇస్తారు. ఇలాంటి రిపీట్ ఏమైనా ఉంటే పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి. ఎవరైనా కానీ చేయకుండా దొంగ బిల్లులు పెట్టా తప్పుడు పనులు చేసినా నీళ్ళు ఇవ్వకపోయినా బాధ్యత వస్తుంది. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు ఇవ్వాలి. ఈ రోజు గతంలో వాళ్ళు చేసిన జలజీవన మిషన్ కూడా పూర్తిగా పోతే కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా నెగోషియేట్ చేసి ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసి తీసుకుని వచ్చాం. కనీస అవసరాలు తాగులేదు. మననే రివ్యూ కూడా చేయడం జరిగింది. ఎర్లీగా ఎందుకు రివ్యూ చేసాము? మన జిల్లాలో ఇప్పుడు కూడా పశ్చిమ ప్రాంతంతో పాటు ముందుకు వచ్చే నిదానంగా ఇబ్బందులు వస్తాయని చేశాం. ఇలాంటిది ఏమన్నా వస్తే వాళ్ళు చెప్పింది కూడా వెరిఫై చేయండి. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. ఇది కరెక్ట్ కాదు. గతం చేసిన పాపాలు ఎంటాడుతాం. ఆ పాపాలు కడుక్కుంటా పోతున్నాం. అప్పులు తెచ్చుకుంటా సంక్షేమానికి ఇస్తున్నాం. ఇలాంటి వల్ల తప్పుడు వల్ల మీరు ఆస్కారం ఇవ్వకండి, చర్యలు తీసుకోండి. మీ మీద ఎవరు చర్యలు తీసుకునే అవసరం అయితే చెక్ చేయండి ఒకసారి. అమ్మ చెప్పండి. ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రకాశం జిల్లా పరిషత్ సమావేశానికి నేను, విద్యాశాఖ మంత్రి గారు రవి గారు, మా శాసనసభ్యులు అందరం కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈరోజు ముందుగా విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది. విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు. నిపుణుల సలహాలు తీసుకున్నారు, యూనియన్ సలహాలు తీసుకున్నారు. ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ దీన్ని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన. దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది. ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేదా షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల PM అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగిన దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగట్లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరం ఉందో అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దానిలో 95% ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ జడ్పీసీలు ఉన్నప్పటికీ కూడాను, ఎంపీపీలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా
సమస్యల పట్ల వాళ్ళు అడిగినట్టు చక్కగా మేము సమాధానాలు చెప్పించాం. గతంలో జరిగినటువంటి వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని సమస్యలు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మేము అటెండ్ అవుతున్నాం. గతంలో కనీస సమావేశాలకు కూడా రావద్దు అనేటువంటి పరిస్థితులు, ఆ రోజు మా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలు కూడా మమ్మల్ని రాకుండా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఇక్కడ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళాలి, ఫలాలు అందించాలని లక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. థ్యాంక్ యూ. జరిగింది అన్ని సబ్జెక్టులు కూడా చర్చించాం అన్నమాట. లాస్ట్లో ఒకటి రెండు సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు. గతంలో చేసినవి అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకొని ముందుకెళ్తాం. జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేసాం అన్నమాట. అన్ని కూడా చర్చించాం. జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ, గుంటల రోడ్లకు పూడ్చడానికి కానీ, పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ, ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేసాము. అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఆన్సర్లు ఇచ్చి చేపించాము.